నిన్నటిదాకా ఎవరికి వారే యమునా తీరే సవాళ్లు ప్రతి సవాళ్లతో పరస్పరం మాటల తూటాలు పేర్చిన వారే ఆల్ ఆఫ్ సడన్ గా రూటు మార్చేశారు. ఒకరంటే ఒకరికి ఇప్పుడు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నట్లు బహిరంగ ప్రదర్శనకు దిగుతున్నారు. ఒకే వేదికను పంచుకుంటున్నారు, తేనీటి విందులు చేసుకుంటున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇక వీళ్ళ అన్యోన్యత చూసి జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. సంపూర్ణ చంద్రముఖిలా మారిపోయిన ఆ కాంగ్రెస్ నేతలు ఎవరు? ఆ ముచ్చట ఏ జిల్లాది? నిన్న సవాళ్లు ప్రతి సవాళ్లు, నేడు ఆత్మీయ పలకరింపులు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఫిర్యాదులు సైతం చేసుకుంటాం. పార్టీ కోసం అంతా కలిసి నడుస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకరు నిప్పు, మరొకరు ఉప్పు, ఎవరికి వారే తగ్గేదేలే అంటూ తమదైన స్టైల్లో ఇన్నాళ్లు రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఈ సీన్ అంతా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోంది. తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు నేతల తీరే వేరు. ధిక్కార స్వరాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఆధిపత్య ప్రదర్శనలకు దిగడం వరంగల్ జిల్లాలో నిత్యకృత్యం. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరో 2-3 టర్మ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం, సీఎం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తరచూ ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ వరంగల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నేతలు ఆధిపత్య పోరుతో పార్టీ ఆశలకు గండి కొడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరి మీద మరొకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్న ఉదంతాలున్నాయి. తాడో పేడో తేల్చుకుందామని సవాళ్లు విసురుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళింకా మారరు అని అటు జనం, ఇటు పార్టీలోని కేడర్ భావిస్తోన్న సమయంలో అనుకోని సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. మేమంతా ఒక్కటే అని బహిరంగంగా చాటుతున్నారు. అంతా కలిసి ఒకే మాటగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక విందు కార్యక్రమాలు, సమావేశాలతో టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ గా మారారు. వారం క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తేనెటి విందుకు హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరవడం హాట్ టాపిక్ గా నిలిచింది. 2.5 ఏళ్ల వ్యవధిలో కొండా సురేఖ మొదటిసారి నాయని రాజేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది. విందు అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మా పార్టీ పెద్ద కుటుంబమని, మా కుటుంబంలో మేం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఫిర్యాదులు సైతం చేసుకుంటాం, కానీ పార్టీ కోసం అంతా కలిసి నడుస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. జిల్లా కాంగ్రెస్ నేతల యూటర్న్ చూసి ఆశ్చర్యపోయిన కేడర్, జనం ఇంకా తేరుకోకముందే మరోసారి నేతల ఐక్యతా ప్రదర్శన మరోసారి ఆకట్టుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కలిసి ఆత్మీయ సన్మానం చేశారు. ఇదే చర్చనీయాంశం అనుకుంటుంటే మంత్రుల కొండా సురేఖ, సీతక్క సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా ఈ సన్మాన కార్యక్రమానికి హాజరై ఔరా అనిపించారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగిన ప్రతిసారి ఏదో ఒక కీచులాట జరగడం, కేడర్ పరస్పర విమర్శలు చేసుకోవడం కామన్. కానీ ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నైజానికి విరుద్ధంగా జరిగింది. ఆద్యంతం పీస్ఫుల్ గా సాగింది. నేతలంతా ఒకరిపై మరొకరు పొగడ్తలతో ముంచెత్తారు. అంతా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తోన్న వేం నరేందర్ రెడ్డిని ఆకాశానికెత్తేయడం కోసమేరు. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా పార్టీ నేతలందరికీ వార్నింగ్ ఇచ్చారని, అందుకే విభేదాలను పక్కన పెట్టి నేతలంతా ఒక్కతాటిపైకొచ్చారని చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం వీరికి మొట్టికాయలు వేయడంతోనే యూనిటీని ప్రదర్శిస్తున్నారన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 11 ఏళ్లు డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇటు లీడర్లను, అటు క్యాడర్ను సమన్వయం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి ఐక్యతంతా మేయర్ పీఠం కోసం వేస్తోన్న స్టంట్ అని జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ నేతలది నిజమైన ప్రేమ లేక కెమెరాకిచ్చిన ప్రేమ అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.